గణేష్ మహారాజ్కి నమస్కారం. ఎలా ఉన్నారు? నమస్కారం. బాలేదు. అదేంటి గణేష్ అలా అంటావు? నీకోసం షెడ్డేసి, పూలదండలు తెచ్చి, చందాలు కలెక్ట్ చేసి, లడ్డూలు పెట్టి, పాటలు పెడితే అలా అంటావేంటి? ఏమైంది? అలా కాదురా పిచ్చోడా! తెచ్చిన ఫస్ట్ డే బానే చూసుకుంటారు. సెకండ్ డే నుంచి స్టార్ట్ అవుద్ది. పూజ గురించి పాటలు పెట్టండి అంటే పూజ అయితే పాటలు పెడుతున్నారు. ఎదవల్లారా! అంటే గణేష అది ఆగు అయిపోలేదు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళ గురించి మాట్లాడతా. వాడొస్తాడు, గేమ్ ఆడి వెళ్ళిపోతాడు. ఇంకోడొస్తాడు, క్రష్ వచ్చిందని వస్తాడు. వీడైతే హైలైట్ అరే! క్రష్ వాళ్ళ సిస్టర్ వస్తుందంటే వీడు వాడితోనే వస్తున్నాడు. ఎంత తెగించారురా! ఇంకా లాస్ట్‌కి ప్రసాదాల గురించి వస్తున్నారురా! నా గురించి కాదు. ఇంక నేనేం చేయాలి? అంటే ఎటు చూసినా నీ గురించే కదా గణేష వచ్చేది. ఇగో తొండంతో కొట్టాననుకో ఈ భూమి మీద కూడా కనిపించకుండా పోతావు. యద్దవ్వ! పోనీ లాస్ట్ డే రోజైనా సరిగ్గా నిమజ్జనం చేస్తారా అంటే లేదు. తాగుతారు, ఎగురుతారు. మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు ఏమైనా అయిందనుకో, అయ్యో! మాకు ఈ పండగ అచ్చి రాలేదండి అని నన్నే బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలిరా నేను? అంటే ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? అందుకే పాత పద్ధతిలో ఎలా చేసేవారో ఇప్పుడు కూడా అలానే చేయండి మూసుకొని. అర్థమైందా? అప్పుడు నేను హ్యాపీ, మీరు హ్యాపీ. ఆ! ఓకే గణేష్. నువ్వెలా అంటే అలా.